వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్. బనకచెర్లపై అఖిలపక్ష భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్. ట్రాఫిక్ రూల్స్ ను పాటించండి, తమ విలువైన ప్రాణాలను కాపాడుకోండి అని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ విజ్ఞప్తి. దొడ్డనేగేరి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్న మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, దళితుల పట్ల వివక్ష చూపిన అదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిసె కృష్ణమ్మపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం, గాంధీ విగ్రహం ముందు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అదోని మండలం దానాపురం గ్రామ సభలో ఓ దళిత సర్పంచ్ రాజశేఖర్పై కుల వివక్ష చూపి వేదికపై స్థానం కల్పించకుండా వేదిక కింద నిల్చోబెట్టి ఓ దళిత సర్పంచ్ రాజశేఖర్ను అవమానించపరిచినందుకు తక్షణమే అదోని ఎమ్మెల్యే పార్థసారథి, రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిసె కృష్ణమ్మ దళితులకు క్షమాపణ తెలియజేయాలని డిమాండ్ చేశారు. పోరాట సమితి నమోదు చేయాలి. ఎమ్మెల్యే పార్థసారథి పైన ఎస్సీ ఎస్టీ కేసును వెంటనే నమోదు చేయాలి. ఎమ్మెల్యే పార్థసారథి పైన ఆదోని మండలం ధనాపురం గ్రామంలో జరిగినటువంటి తెలుగుదేశం కూటమి గ్రామ సమావేశంలో ఆ ధనాపురం గ్రామానికి చెందినటువంటి దళిత సర్పంచ్ అయినటువంటి రాజశేఖర్ని కులం పేరుతో ఎస్సీ కులం అయినందుకే వేదిక పైనకి గుడి కట్ట పైనకి రాకూడదని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, అదేవిధంగా ఎమ్మెల్సీ గుడిసె కృష్ణమ్మ ఇద్దరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎస్సీ అయినందుకు బయట కేసు నమోదు చేసి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి మేము మనవి చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో మరి ఆదోని, ఆలూరు, కోసిగి ఈ ప్రాంతంలో అట్రాసిటీస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికంత కారణం జరిగినటువంటి అట్రాసిటీస్ పైన సీరియస్ గా స్పందించకపోవడం వల్ల, కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవి జరుగుతున్నాయి. తక్షణమే మరి రాజశేఖర్ని కులం పేరుతో అవమానించినటువంటి పార్థసారథి పైన, అదేవిధంగా గుడిసె కృష్ణం పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ మునప్ప, సిపిఐ జిల్లా సహ కార్యదర్శి, కర్నూలు. ఈరోజు మొన్న సోమవారం జరిగినటువంటి ఆదోని మండలం దానాపురం గ్రామంలో మరి సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి దానాపురం గ్రామంలో వీధుల గుండా వెళ్తూ, అట్లాగే సమావేశం ఏర్పరిచిన సందర్భంగా
మరి ఆ రోజు మరి ఆదోని ఎమ్మెల్యే అయినటువంటి పార్థసారథి గారు, అట్లాగే రాష్ట్ర మహిళా నాయకురాలైనటువంటి గుడిసె కృష్ణమ్మ గారు ఆ సమావేశంలో పాల్గొన్నారు. మరి ఆ సమావేశంలో మన గ్రామ సర్పంచ్ అయినటువంటి రాజశేఖర్ని మరి ఎక్కడైనా కానీ గ్రామంలో మరి మెజార్టీగా ఎవరైతే ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్ని ముందుగా ప్రాధాన్యత పిలిచి స్టేజ్ మీదకి పిలిచే క్రమంలో మరి ఎస్సీ అనే ఒక సాగు చూపి అతన్ని స్టేజ్ మీదకి కూడా రాకుండా వాళ్ళ కాళ్ళ దగ్గర నిలబెట్టారు. ఇది ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, మరి రాష్ట్రంలో ఈ మధ్యలో సంవత్సరం పూర్తయిన ఎన్డీఏ ప్రభుత్వం అయితేనేమి, మరి దళితులు, గిరిజనులు, మైనార్టీల పైన మరి దాడులు చేయడమే కాకుండా వారిని కుల వివక్షతతో వాళ్ళని అంటరాని వాళ్ళుగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా గానీ ఇంకా వారిని అంటరాని వాళ్ళుగా చూస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా గానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఎస్సీ ఎస్టీల పైన ఇలాంటి వివక్షత జరిగిన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చర్యలు తీసుకునే పక్షంలో భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కలుపుకొని ఉద్యమం నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సీఎంఐఎస్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కర్నూలు. రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏసీపీ శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ మేరకు రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు సిబ్బంది సహకారంతో ఏసీపీ బుధవారం ట్రాఫిక్ రూల్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్లకార్డులతో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపే వారిని ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. హెల్మెట్ తప్పకుండా ధరించాలి, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ తాగి వాహనం నడపొద్దు, అతివేగంగా వాహనం నడపకండి. తర్వాత మీ ప్రాణాలు, ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయొద్దు. ఒక 5 నిమిషాలు లేట్ అయితే పెద్దగా జరిగే నష్టమేం లేదు, కానీ అతివేగంగా లేదా తాగి వాహనం నడిపితే మీకు కానీ తర్వాత ఎదుటి వారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల ఫ్యామిలీస్ అందరికీ కూడా అతి ఎక్కువ నష్టం జరిగే విధంగా ఉన్నందువల్ల దయచేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని వాహనం నడపాలని నేను మా రామగుండం కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం భారతదేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో 1,65,000 మందికి పైగా చనిపోతున్నారు. అలాగే 5 నుంచి 6 లక్షల మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు. ఈ సంఖ్యను మీరు దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి లెక్క వేసినా ఎంతైతుందో దయచేసి మీరే గమనించగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ప్రకారము, తర్వాత అతిక్రమించకుండా ట్రాఫిక్ రూల్స్ని అలాగే జాగ్రత్తలు తీసుకుని వాహనం నడిపితే మీకు మంచిది, తర్వాత మీ ఎదుటి ప్రయాణికులకు కూడా మంచిదని మేము భావిస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ చర్యలో భాగంగా ఈరోజు రామగుండము పట్టణంలో మేము ఈ ప్రోగ్రాం చేపట్టినాము. ప్రజలందరూ దయచేసి మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. డోన్ నియోజకవర్గం బెతంచెర్ల మండలం సిమెంట్ నగర్ గ్రామంలో వెలిసిన సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క కార్మికుల ర్యాలీ సందర్భంగా బెతంచెర్ల కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ విలేకరుల సమావేశం నిర్వహించి రాస్తా రోకో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రివర్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. బ్రెడ్ కోసం తరలించి వచ్చిన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన అందరికీ నమస్కారం చేసుకుంటూ చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. రాజేశ్వరం చాలా ఫేమస్ ఎస్టిమేట్ 66% చాలా మంచి బిజినెస్ ఉన్నాయి.
శాతాన్ని పట్టాడు. అది దాదాపు 100 మంది పంట వచ్చారు, చెప్పుకోలేదు. నాకు కంపల్సరీ మాకు న్యాయం చేయగాలి. ఆ గతంలో ఉద్యోగం చేశారు, చేశారు. 70% ఇవ్వాలి. మా సభలు తల్లి ఉన్నాయి, మాకు పట్టాలు ఉన్నాయి. కొంతమందికి ఆరోగ్యంగా డబ్బులు ఇవ్వాలి. మధ్యకాలంగా చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చిన అక్కలకి, మహిళలకి, తర్వాత ఇక్కడ వచ్చిన కార్మికులు అన్ని సంఘాలకి అందరికీ నమస్కారం తెలుపుతున్నాను. ఈ రోజుకి 18 రోజులు అయింది. వాళ్ళు ఏమీ స్పందిస్తలేరు. సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు మేము ముందు ఉండి నడిపించిన నాయకులకి, ఇక్కడ వచ్చిన అందరికీ, అన్ని పార్టీల వాళ్ళకి అందరికీ వందనాలు తెలుపుతున్నాను. తర్వాత రెండవదన మా జాతీయ అధ్యక్షుడు జి సంజీవ రెడ్డి గారు, ఐటీసీ అధ్యక్షుడు, ఆయన కూడా మేము నిన్న లెటర్ పంపించినాము. అక్కడ హైదరాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ హెడ్ ఆఫీస్ ఉంది. ఆ హెడ్ ఆఫీస్లో లేబర్ కమిషన్ తరఫున లెటర్ ఇస్తున్నారు. ఈ పార్టీ అన్ని పార్టీలకి మేము ఇంటిమేషన్ కూడా ఇచ్చినాము. అక్కడ వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్న వర్కర్లకు అందరికీ న్యాయం చేస్తామని మా జాతీయ అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారు హామీ ఇచ్చి నాకు ఈరోజు ఫోన్ చేసినాడు. నేను రేపు ఎల్లుండా మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీలో అందరినీ వర్కర్ని ఒక 5 మంది తొలుకొని హైదరాబాద్కి రమ్మన్నాడు. నేను వెళ్ళి మళ్ళీ మిగతా విషయాలు మీకు ఈ ప్రెస్కి అందరికీ నోటీస్ ఇస్తానని తెలిపాను. నమస్కారం. తెలంగాణ అవసరాలు తీరిన తర్వాతనే రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగాలని కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ మాటలు వక్రీకరించి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. చంద్రబాబు నీళ్లు తరలిస్తుంటే అది వదిలేసి కేసీఆర్ దావత్ ఇచ్చిండు అని రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అసలు కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడివి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. చెప్పిండు, ఇవాళ చెప్తాడు, రేపు కూడా చెప్తాడు. బరాబర్ ఎందుకు చెప్తాడు, ఏం చెప్తాడు కేసీఆర్? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు నెరవేరినాక, ప్రాథమికంగా మా ప్రయోజనం నెరవేరినాక, మా ఆకలి తీరినాక, మా దప్పు తీరినాక, మా సాగుబడి ఏలినాక తప్పకుండా మిగిలిన నీళ్లు ఇతర క్షామపీడిత ప్రాంతాలకు పోవాల్సిందే. రాయలసీమ ప్రజలకు కూడా న్యాయం జరగాల్సిందే. ఇది ఆనాడు, నేడు, రేపైనా మేము ఇది మాట్లాడతాం. దీనికి కట్టుబడి ఉన్నాం మేము. నువ్వు తెలంగాణను గాలికి వదిలేసి అవతలకు సాయం చేసేటువంటి విధంగా నువ్వు మాట్లాడతావు. రోజు తెలంగాణను తేలిక చేసి మాట్లాడుతావు. 10 ఏళ్ళ తెలంగాణను అవమానించి మాట్లాడుతావు. కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడన్నా నాకు అర్థం కాదు. ఇది తమాషాగా ఉంది. తెలంగాణనే లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లయితావు? తెల్లారితే పొద్దుముక్తే కేసీఆర్ని తిట్టడమేనా పనికి మాలిన భాషతోనా? అది కూడా వయసు, అనుభవం, దక్షత ఇవేవి పరిగణలోకి రావు. అంతా హేళన చేసి అంత కడుపులో తీవ్రమైన విషయంతో మాట్లాడితే కానీ నీకు అది తృప్తి జరగదా? ఎంత తీక్షణంగా గుచ్చి మాట్లాడితే అంత ఆనందపడేటట్లు. ఇది ఏం పద్ధతి? ఇది రకమైన మానసిక రుగ్మతనే అనిపిస్తుంది. నాకు అర్థం కాదు. సింగయ్య ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్ కారణం కాదు. ఓ ప్రైవేట్ వెహికల్ గుద్ది ఆపకుండా వెళ్లిపోయారు. హైవే పెట్రోలింగ్ ఎస్ఐ 108కి ఫోన్ చేసి సింగయ్యను గుంటూరు జీజీహెచ్కి తరలించారు. అప్పటికే చనిపోయారని చెప్పారు. సత్నాపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్ లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 30-35 వెహికల్స్ తో పాటు కాన్వాయ్, ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం. కాగజ్ నగర్ మండలం అంకుషాపూర్ గ్రామంలో ఉద్రిక్తత. వ్యవసాయ పనులు చేసుకుంటున్న శంకర్ అనే రైతుకు చెందిన ట్రాక్టర్లను అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు. రిజర్వ్ ఫారెస్ట్లో వ్యవసాయ పనులు చేయడంపై అటవీ శాఖ అధికారుల అభ్యంతరం. రైతు శంకర్కు మద్దతుగా వచ్చిన గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం. తన భూమికి సంబంధించి రెవెన్యూ పట్టా ఉన్నప్పటికీ అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంపై రైతు శంకర్ ఆగ్రహం. మేము 60 ఏండ్ల నుండి భూమి సాగు చేస్తున్నామని, మాకు రైతు బంధు కూడా పడుతుందని, అప్పుడు మమ్మల్ని ఎవరూ ఆదుకోలేదని, ఇప్పుడు ఎందుకు ఇలా, మాకు రైతు బంధు కూడా పడుతుందని, అప్పుడు మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేదని, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. పిల్లగాని చిన్నగా ఉండే, నా భర్త చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతాను. డాక్టర్ పెడితే ఎందుకమ్మా ఈడెందుకు పెడతావా అని అంటాను. పెట్టకపోతే ఎట్లా సార్, మరి నా పిల్లలు ఏమో చిన్నగా ఉండే, నా భర్త పోయి 20 సంవత్సరాలు అవుతుంది. ఇక డాక్టర్ అద్దన్నక పట్టుకొని వచ్చి నా కొడుకు దున్నిండి అద్దన్నాడు. అద్దంటే ఇప్పుడు డాక్టర్ పట్టుకొని ఇక్కడే ఉన్న డాక్టర్, ఆ డాక్టర్ గురించి పెట్టదు ఇక్కడ మాధవ్ ఈ భూమి ఇది నీది కాదు దొంగ పట్ట అని 2-3 సార్లు నా కొడుకుని బెదిరించి నేను కాచిన. అట్లెట్లా సార్ నువ్వు మీది ఇచ్చిందే కదా అని అంటే, కాదు కాదు ఇది పట్ట కాదు, ఇది నీ పట్ట ఎందుకు, ఇది దొంగతనాన్ని చేసుకున్న పట్ట అంటే. కానీ అట్లయితే అట్లనే సార్ అని 2-3 సార్లు అక్కడికి పోయాను, ఆసిఫాబాద్ పోయాను. ఆసిఫాబాద్ పోతే అక్కడ సుగా మేము ఎప్పుడన్నా అమ్మ అని అన్న నా కొడుకు సుగా 2 సార్లు పట్టుకొని పోయాను. పట్టుకొని పోతే సరే అమ్మ ఎట్లా పట్ట మేమే ఇచ్చినాం కదా అని అన్నట్టు. రైతు బంధు పడుతుంది, అన్ని పడతాను. అన్ని పడ్డాక ఇక ఇప్పుడు మరి మేమే ఏం చేసి బతుకుడు సార్. అందుకోసం ఇక ఇట్లనే ఇవాళ పట్టుకొని వస్తాను పత్తితులు పెడతాను. ఎన్ని ఎకరాల భూమి ఉన్నదమ్మా నీకు? 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 60 సంవత్సరాలు అవుతాయి. మా మామ ఇన్ని రోజులు ఎప్పుడు కూడా ఆపలేదమ్మా వీళ్ళు? ఎప్పుడు ఆపట్లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా వాసలమర్రిలో గురువారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. మాజీ సీఎం కేసీఆర్ దత్త గ్రామమైన వాసలమర్రిలో స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, అనిల్ కుమార్ రెడ్డిలతో కలిసి పొంగులేటి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు. మొదటి లబ్ధిదార్ ఆగవ్వకు ఇందిరమ్మ ఇండ్ల పట్టా 1,00,000 చెక్కును తన చేతుల మీదుగా మంత్రి అందించారు. మన గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో, మా పెద్దన్న సీనన్న సహకారంతో ఇలా సొంతింటి కళ వాసాల మల్లిలో అరువులందరూ కూడా ఇందిరం మిల్లిచ్చి ఈ రోజే ముగ్గు వస్తున్న విధంగా ఇలా కార్యాచరణ అయింది. దానికి ఆగవని అన్నది, బిడ్డ నాకు ముగ్గు వస్తాను కూడా పైసలు ఇవ్వన్నది. అమ్మా నీకు నేను అప్పిస్తా అని చెప్పిన, 1,00,000 రూపాయలు ఇవ్వాలని ఇస్తే ముగ్గు వస్తూ మరి 1,00,000 రూపాయలు మా ప్రభుత్వం అకౌంట్ వేయగానే మళ్ళీ ఇస్తానది. మరి ఇస్తుందో ఏం చేస్తుందో ఆగమని తెలియదు. గతంలో ఆగమైంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఊర్లు దత్తత తీసుకొని అరువులందరికీ ఇల్లు కట్టాలని గౌరవ మంత్రి గారి చేత ఇలా ప్రొసీడింగ్ ఇచ్చుకుంటూ ఆమెకు 1,00,000 రూపాయలు కూడా విరాళం ఇస్తున్నాం. ఎవరైనా వాళ్ళ తరఫున పెద్దోళ్ళు ఆ 1,00,000 రూపాయలు తీసుకొని ఆ పీస్ పీట్ కట్టియాల్సిందిగా ఆగమా తీసుకో, అంటిగా కట్టిస్తావు ఏమో, అంటిగా ఇవాళ నీకు నెరవేరుతుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాప్ చేసిన విషయంపై మీడియాతో మాట్లాడిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, జగన్మోహన్ రెడ్డి నన్ను వేధించడంలో చేసిన ప్రయత్నాల్లో ఫోన్ ట్యాపింగ్ ఒకటి చేశారు. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద చేసిన అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది. అసలు నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ అరీనాలో ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అనే గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతమంది ఇన్ని ఫోర్సెస్తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉన్నింది.
కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాను. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్లో ఆమోదం పొందలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటెల రాజేందర్ కౌంటర్. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉందా? ఇలాంటి కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం లేకుండా కేసీఆర్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదు. ఆనాడు కేసీఆర్ కేబినెట్లో ఉన్న 3 మంత్రులు ఇప్పుడు మీ పక్కనే ఉన్నారు, వారిని అడగండి, స్పష్టం చెప్తారు అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఇట్లాంటి అబద్ధాలతో ఎక్కువ కాలం బతకలేరు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా చెప్తాను. ఇవాళ వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి. వారు కూడా 10 నెలలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను. నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక 3 అక్కడ ఉన్నారు. ఇప్పుడు 3 ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రి లేకపోవచ్చు కానీ 3 మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు. నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వాటికనే బట్టగాల్చి మీదేసు మాట్లాడడం సభగాదు. ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తుండొచ్చు. కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుంది అంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు. కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు, గుర్తుపెట్టుకోండి. నేను ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నిటి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ పేపర్లకు కావాలితే మీకు పంపిస్తాయి. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపుతాను. కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్ వాళ్ళకు పంపిస్తా. మీరు మొత్తం స్టడీ చేయండి, దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి. మొన్న నేను టీవీ 9కి పోయినా, నేను చూపించిన ఇది ఉంది, మీరు ప్రసారం చేయమని చెప్పి. దేశవ్యాప్తంగా జూలై 9న జరగబోయే అఖిల భారత సమ్మె విజయవంతం కొరకై సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశం. ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, ఏఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు జి రాములు, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు ఏడుకొండలు మాట్లాడారు. దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు ఊడియం చేస్తూ ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తూనే దేశంలో 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో కార్మికులు ఏదైతే తమ హక్కుల కోసం ఉన్నటువంటి అనేక చట్టాలు, దాదాపు 29 చట్టాలని ఇవాళ మార్చి 4 లేబర్ కోడ్స్ గా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్స్ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి కార్మిక వర్గానికి ఉరితాల లాంటివి. ఇందులో ప్రధానంగా ట్రేడ్ యూనియన్లు పెట్టుకునేటువంటి హక్కును హరించివేయడం, పని గంటలు పెంచేటువంటి హక్కును తీసుకురావడం అనేటువంటిది ఇవి చాలా నష్టదాయకమైనటువంటి. అంతేకాకుండా ఇవాళ కార్మికుడు అనేక పరిశ్రమలలో ఇప్పటికే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ల పేరుతో యజమాన్యాలు ఒకవైపున నియంత్రణ చేస్తుంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి మొత్తం వారు ప్రశ్నించేటువంటి పరిస్థితి లేకుండా చేయడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి విషయం. దీనికి వ్యతిరేకంగా గతంలోనే మే 20న దేశవ్యాప్త సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు పిలిపించినటువంటి విషయం మనకు తెలిసిందే. ఆ రోజున పాకిస్తాన్ భారత్ యుద్దం వల్ల మనం వాయిదా వేసుకున్నాం. తిరిగి జూలై 9న దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్లు అఖిల భారత స్థాయిలో పిలిపించడం జరిగింది. జూలై 9న జరిగేటువంటి ఈ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలు సమ్మె పిలుపు గత నెల 20 తారీఖు నాడు చేయవలసిన అవసరం ఉండే. పాకిస్తాన్ వార్ వలన, హిందుస్థాన్ పాకిస్తాన్ వార్ వలన అది వాయిదా పడ్డది. జూలై 9 నాడు తీర్మానం చేయడం జరిగింది. 9వ తారీఖు నాడు భారతదేశంలో ఉన్న అన్ని
పరిశ్రమల్లో బంద్ పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా సింగరేణిలో 9వ తారీఖు నాడు జరగబోయే సమ్మెను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా సమ్మె నోటీసు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి సమ్మె నోటీసు 23వ తారీఖు నాడు డైరెక్టర్ పర్సనల్ కు అందజేత అన్ని తెలంగాణ సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, టీఎన్టీయూసీ, ఎస్జీటీఎస్ 6 సంఘాలు కలిసి మేము మొదటి నుండి పనిచేస్తున్నాం. కార్మికుల కోసం సమ్మె విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానమైన సమస్య 4 కోట్లను రద్దు చేసి కార్మిక చట్టాలు అమలు చేయాలి. అదేవిధంగా మినిమం వేజెస్ 26,000 ఇవ్వాలి. ప్రైవేటీకరణ బంద్ పెట్టాలి. పబ్లిక్ సెక్టర్లోనే నడిపించాలి. అదేవిధంగా సింగరేణి ఉన్న చాలా సమస్యలున్న పెండింగ్ సమస్యలు గుర్తింపు సంఘాలు పనిచేయట్లేదు కనుక మేము ఆ సమస్యల మీద కూడా కార్మికుల కోసం పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నాం. సమ్మె విజయవంతం చేయడానికి 23వ తారీఖు నాడు నుండి 23 నుండి 30 వరకు ప్రెస్ మీటింగ్లు సింగరేణి వ్యాప్తంగా, తర్వాత గేట్ మీటింగ్లు 1వ తారీఖు నుండి 8 వరకు గేట్ మీటింగ్లు, అందరం కలిసికట్టుగా కార్మికుల దగ్గరికి పోయి గేట్ మీటింగ్లు సమ్మె విజయవంతం చేయడానికి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక సింగరేణి కార్మికులందరూ కూడా సమ్మెకు సిద్ధంగా 9వ తారీఖు నాడు జరగబోయే సమ్మెను విజయవంతం చేయండి అని కోరుతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.